తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆదివారం విజయవాడలో నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ వారిచే హైందవ శంఖారావం కార్యక్రమానికి హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఆలయ అధ్యక్షులు కంతెటి వెంకటరాజు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సరిపిడికల రామారావు ఆధ్వర్యంలో శ్రీవారి భక్తులు, కాలనీ వాసులు అందరూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి ఆలయం నుండి ర్యాలీగా విజయవాడకు బయలుదేరారు. ఈ సందర్భంగా కంతెటి వెంకటరాజు మాట్లాడుతూ హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైందవ శంఖారావం నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమంలో సరిపిడికల రామారావు, జానపాటి మధు, సయ్యప్పరాజు, సూర్యనారాయణరాజు, అల్లం రమేష్, మారిశెట్టి రాంప్రసాద్, చల్లగండ్ల వెంకటలింగ సత్యనారాయణ, బి వెంకటరమణ, మట్టా నళిని మోహన్, కుక్కల కృష్ణారావు, కడలి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర స్వామివారి ఆలయ అర్చకులు పానింగిపల్లి శ్రీనివాసాచార్యులు, కడలి ఫణికుమార్తో పాటు భక్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మరి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో మరి శంఖారావం అనేటువంటి కార్యక్రమం విజయవాడలో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం అనేది ఇదంతా కూడా హిందువులందరూ కూడా బంధువులు అనేటువంటి కార్యక్రమాన్ని మరి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి విశ్వ హిందూ పరిషత్ వారు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ముందుగా మన ఆంధ్రాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా వైడ్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా మన ఆంధ్రాకి రావడం జరిగింది. అవసరం ఉంది, దేవాలయాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది కార్యక్రమంతో పెద్దలందరికీ కూడా మనం సహకారం అందించాలని తెలియజేస్తూ హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర దేవాలయం నుంచి భారీ ఎత్తున ర్యాలీతో ధర్మాన్ని కాపాడాలనే స్లోగన్తో హిందువులందరూ కూడా ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాన్ని రక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకి దిగ్విజయంగా పూర్తి చేయాలనే సంకల్పంతో హౌసింగ్ బోర్డు వారు మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సభ్యులు మరియు మన యావత్ భారతదేశంలో ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో ఉండాలి అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. మన ఆలయాల్ని మనమే కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో హిందువులందరూ కూడా ఏకం కావాలి అని చెప్పి ముందుగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో విశ్లేషమైనటువంటి హైందవ సోదరులందరూ కూడా శంఖారామం కింద ఒక శంఖాన్ని పూరిస్తే ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో ఆ విధంగా హిందువులందరూ కూడా ఏకమయ్యి ఒకే మాట ఒకే బాట అనే విధంగా ఈ యొక్క విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హైందవ శంఖారామం కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన హైందవ శంఖారావానికి భీమవరం నుండి పెద్ద ఎత్తున హిందువులు బయలుదేరి వెళ్లారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది బస్సులో బయలుదేరి వెళ్లారు. క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు నివాసం వద్ద జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాసగుప్తా, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, మానేపల్లి వెంకన్నబాబు, బొండాడ బంగారాజు, కంచర్ల భాస్కర్రావు, పులవర్తి రామకృష్ణ, బొడ్డు వాసు, బొండా హనుమంతరావు, కనగర్ల కిషోర్, పరుచూరి నాగేశ్వరరావు, గుండు సుధీర్, కురిశెట్టి ప్రభాకర్, సకాల కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ పిలుపు మేరకు గన్నవరం దగ్గర ఉన్న కేసరిపల్లి నందు జరిగే భారీ బహిరంగ సభ హైందవ శంఖారావానికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటూ ఇచ్చిన పిలుపు మేరకు హైందవ శంఖారావం జయప్రదం చేయండి. జై శ్రీరామ్. దేవాలయాల సంరక్షణ కోసం, హిందూ ధర్మం పరిరక్షణ కోసం మరి ఎన్నో దేవాలయాలు అన్యాక్రాంతం అవటం, దేవాలయాల ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవటం, వాటిని పరిరక్షించుకునే నిమిత్తం ఈరోజు ఈ భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. మన హిందువులందరూ కూడా దీనికి నడుము కట్టి ఈ సభని జయప్రదం చేయడమే కాకుండా మన దేవాలయాల పరిరక్షణ కోసం కృషి చేయండి. అయినా కాదు
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో గెలుపు కోసం ప్రయత్నించాలని డిఎన్ఆర్ కళాశాల జాయింట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణరాజు అన్నారు. ఆదివారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో జరిగిన భీమవరం టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల పీడీ డాక్టర్ బివి నరసింహరాజు మాట్లాడుతూ భీమవరం నుండి 8 టీంలు పాల్గొన్నాయని 3 టీంలు మాత్రమే విజేతలుగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఆర్గనైజర్ సతీష్, విజయ్, రఫీతో పాటు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టీంలో ప్లేయర్లు ఇచ్చే ఆ ప్లేయర్లే ఆడాలి. 9 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేర్లో ఉన్నవాళ్ళు శ్రీ ఆర్ రామకృష్ణరాజు గారిని ఫస్ట్ టీమ్ సార్ డిఎన్ఆర్ ఫస్ట్ టీమ్ స్మాష్ అకాడమీ మరి మన భీమవరం పట్టణం డిఎన్ఆర్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం మరి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక సాంప్రదాయంగా చేసుకుని ఈ కార్యక్రమం ముందు కూడా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ కాంపిటీషన్లో పాల్గొనే క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆల్రెడీ నేను చెప్పుకున్నాను, గెలుపోవటము మనం సమానంగా తీసుకోవాలి. ఓడిపోయామని మనం బాధపడకూడదు, గెలిచామని గర్వపడకూడదు. రెండింటిని కూడా సమానంగా తీసుకుని ఓడిపోయిన వాళ్ళు ఓటమి గల కారణాలు చూసుకుని అవి అధిగమించి గెలవటానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయవలసిన బాధ్యత ఆ క్రీడాకారుల మీద ఉంటుంది. ఇటువంటి క్రీడల వల్ల అనేక లాభాలు ఉంటాయి, అనేక పరిచయాలు కూడా పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాల వల్ల ముందర మంచి భవిష్యత్తు కూడా మనకి కలుగుతుందండి. లేత మీరందరూ కూడా చక్కటి వాతావరణంలో, సహృదయ వాతావరణంలో మీ గేమ్స్ ఆడి మరి ఇక్కడ కప్పులు పెట్టారు. ఆ కప్స్ వస్తేనే మనకి ఆడాలనే కసి మనలో పెరుగుతుంది. మన చేత ప్రతి ఒక్కరూ కూడా ఆ కప్పును సాధించడానికి కృషి చేయాలని మనసారా కోరుకుంటూ భీమవరం బ్యాడ్మింటన్ లీగ్ టోర్నమెంట్ ఈరోజు అనగా జనవరి 5న డిఎన్ఆర్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో భీమవరంలో ఉన్నటువంటి వివిధ స్టేడియంస్ 8 స్టేడియంస్ ఉంటే ఆ 8 స్టేడియంస్ నుంచి 8 టీముల్ని ఇక్కడ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. వీళ్ళందరి మధ్యలో కాంపిటీషన్స్ నిర్వహించి దీంట్లో 2, 3 ప్లేసులకి కూడా ఇక్కడ ప్రైజెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ టోర్నమెంట్ని ఇక్కడ రన్ చేయాలని, ఇలాగే డిఎన్ఆర్ కోర్టులోనే ప్రతి సంవత్సరం చేయాలని, అలాగే దీనికి ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి రఫీ, సతీష్, విజయ్ వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో కష్టపడి ఈ టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు డిఎన్ఆర్ కాలేజ్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కని వాతావరణంలో సంక్రాంతి పండుగ ముందే పండుగ వచ్చిందన్నట్టుగా క్రీడాకారులందరిలో మంచి ఉత్సాహాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మంచి స్పోర్టివ్ స్పిరిట్తో ఎదగడానికి ఈ స్పోర్ట్స్ అనేవి ఎంతో కూడా దోహదపడతాయి. సో ఇంతటి చక్కటి ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈవెంట్స్ మేనేజర్స్ అందరికీ కూడా హృదయం తెలియజేస్తున్నాను. వాసవి క్లబ్ సమాజానికి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ దర్శి శ్రీనివాసరావు గుప్తా అన్నారు. వాసవి క్లబ్ 2025 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించారు. వాసవి క్లబ్ అధ్యక్షులుగా
తాళ్లూరి వెంకట త్రివిక్రమరావు, కార్యదర్శి నేరెళ్ల వెంకట కోటేశ్వరరావు, కోశాధికారి చక్కా వెంకట కేశవరావు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గుప్తా మాట్లాడుతూ సృజనాత్మకత, సానుకూలతలను ఉపయోగించుకున్న వారు ఉన్నత స్థానానికి చేరుతారని, వాసవి క్లబ్ నేడు వేలాది మందికి అండగా నిలుస్తుందని అన్నారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు త్రివిక్రమరావు, కోటేశ్వరరావులు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని, రానున్న రోజుల్లో క్లబ్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ఎన్వి ప్రసాద్, జిల్లా కేబినెట్ సెక్రటరీ అనంతపల్లి చలపతిరావు, చల్లగండ్ల వెంకటేశ్వరరావు, కేదారశెట్టి రవికుమార్, కనగర్ల విజయరామకృష్ణ, కేబీ పాపారావు, రాచపూడి మానస, చక్కా శ్రీనివాస్, పరుచూరి చిన్ననాగేశ్వరరావు, ఎస్జే రవిప్రసాద్, నూలి ప్రసాద్, పెసలు వెంకటేశ్వరరావు, రాచపూడి శ్రీనివాసరావు, పూసారపు గుప్తా, కేవీఎస్ గుప్తా, సోము రంగప్రసాద్, కనమర్ల వెంకటేశ్వరరావు, నారాయణ వేణుగోపాల్, కార్యవర్గ తక్షణ పూర్వాధ్యక్షులు పూసారపు గుప్తా, ఉపాధ్యక్షులు బంగారు మౌళేశ్వరరావు, ఇన్నమూరి శ్రీనివాస్, ఇడపాలపాటి రామ సుధాకర్, సహాయ కార్యదర్శి కుర్మల సతీష్, కనమర్లపూడి రామ్ కుమార్, మునగా చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సరానికి భీమవరం వాసవి క్లబ్కి నూతన కార్యవర్గం ఈ రోజున కిరణ మర్చెట్లో రంగవంగ వైభవంగా జరుగుతుంది. దానికి ఈ క్లబ్కి నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడిగా నా పేరు తాళ్ళూరు వెంకట త్రివిక్రమరావు, సెక్రటరీగా నేరెళ్ల కోటేశ్వరరావు, వాసవియన్ నేరెళ్ల కోటేశ్వరరావు, ట్రెజరర్గా వాసవియన్ చక్కా వెంకట కేశవరావు కాబడ్డారు. ఈ ఎన్నికకి కారణమైన వాసవియన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భీమవరం వాసవి క్లబ్ ద్వారా మేము ఈ సంవత్సరం అంతా అమ్మవారి కృప వల్ల అనేక సేవలు చేయాలని కల్పిస్తున్నాము. అమ్మవారి దయతోటి ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేయదలిచాము. అందులో ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రాము, తర్వాత స్టూడెంట్స్కి ఇన్నోవేటివ్గా అవేర్నెస్ ప్రోగ్రాంలో స్పీకర్ మీటింగ్ పెట్టించి వారికి మంచి ఈ క్లబ్ ద్వారా ఇంటర్నేషనల్లో కూడా మేము ఈ రోజున అట్లాంటాలో ఒక కొత్త ఈ క్లబ్ స్టార్ట్ చేయదలిచాము. దానికి పూర్తిగా అన్నీ ప్రిపేర్ అయినాయి. ఈ విషయం తెలియజేయటకు చాలా సంతోషంగా ఉంది. మా ఈ క్లబ్ ద్వారా భీమవరానికి చేతనైనంత సేవా కార్యక్రమాలు చేయదలిచాము. దీనికి ప్రతి సభ్యుడు మాకు సహకరించాలని కోరుతున్నాం. మాకు ఇచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజేత సూపర్ మార్కెట్ నాణ్యతకు చిరునామా, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే అంజిబాబు. ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తాం, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదు, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. కాళ్ల మండల టీడీపీ మాజీ అధ్యక్షులు బండారు వేణుగోపాలరావు మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు, ఏపీ ఐఐసీ చైర్మన్ రామరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.